హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ వీడియో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. మెయిన్ గా ఆ వీడియోలో టూ టీమ్స్ నుంచి ఏ ప్లేయర్ హైయెస్ట్ రన్స్ కొడతారని కామెంట్ చేస్తే ఆ క్వశ్చన్ కి అయితే మోర్ దన్ 200+ కామెంట్స్ అయితే వచ్చాయి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మీ ముందుకు వచ్చా. ఐపీఎల్ లీగ్ స్టేజ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు అసలైన క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుందని చెప్పాలి. ఈ ఐపీఎల్ లో మెయిన్ గా ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఎలిమినేటర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎలిమినేటర్ గెలిచి ఆ తర్వాత క్వాలిఫై గెలిచి ఆ నెక్స్ట్ ఫైనల్ లో కప్పు కొట్టాలని ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే ఉంది. మరి ఇలాంటి నాకౌట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఎలాంటి ప్లానింగ్స్ వస్తాడో మనందరికీ తెలుసు. మెయిన్ గా మన ప్లేయర్స్ అయితే అదిరిపోయే ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఈ ఎలిమినేటర్ అగ్నిస్ట్ ఆర్ఆర్ తో గెలవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టీం గెలవాలంటే ఎలాంటి ప్లానింగ్స్ వస్తుందో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే వీడియోలో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఈ రోజు క్వశ్చన్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ మెయిన్ గా ములన్పూర్ లో జరుగుతుంది కాబట్టి ఇది ఆర్ఆర్ టీమ్ కి అండ్ ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఈ టూ టీమ్స్ కూడా అవే గ్రౌండ్ లాగే ఉంటుంది. మరి ఈ న్యూట్రల్ పిచ్ లో ప్లే ఆఫ్స్ అండ్ ఫైనల్స్ లో గెలవాలంటే 100% బెస్ట్ బౌలింగ్ ఉండే టీమే మాత్రమే గెలుస్తుంది. సో ఈసారి బ్యాటింగ్ గురించి కాదు, మరి ఈ మ్యాచ్ లో టూ టీమ్స్ నుంచి ఏ బౌలర్ బెస్ట్ ఎకనామిక్ తో బౌలింగ్ చేస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ యొక్క మ్యాచ్ ప్రివ్యూ. మరి ఈ ప్లే ఆఫ్స్ లో ఎలిమినేటర్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో ముందుగా అయితే కింద కామెంట్ చేయండి. తర్వాత ఫుల్ డీటెయిల్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ గా ఎలిమినేటర్ గెలిచి క్వాలిఫై లో గెలిచి ఫైనల్ కి వెళ్ళే సత్తా ఎవరికైనా ఉందంటే అది 100% ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఉంది. ఆల్రెడీ 2016 లో ఏమైందో మనందరికీ తెలుసు. అండ్ అగెనిస్ట్ ఆర్ఆర్ తో గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఎందుకున్నాయంటే ఆల్రెడీ ఈ సీజన్ లో 2 టైమ్స్ వాళ్ళని కొట్టి ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ ప్లే ఆఫ్స్ కి అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ 100% కాన్ఫిడెంట్ తో వస్తుందని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీమ్. మరి ఈ ఫుల్ ప్రివ్యూకి వెళ్లే ముందు మనమైతే ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ ప్లే ఆఫ్స్ కి ఎలా వచ్చిందో, వాళ్ళు ప్యూర్ డామినేషన్ ఎలా ఉందో ముందుగా దీని గురించి అయితే 100% మాట్లాడుకోవాల్సింది. చాలా మంది ఎస్ఆర్హెచ్ టీమ్ క్వాలిఫై అవుతుంది కూడా అని ఎవరు నమ్మలే. బట్ ఎస్ఆర్హెచ్ టీమ్ ఎలాంటి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిందో మనందరం చూసాం. సో దీని గురించి పక్కాగా మాట్లాడుకోవాల్సింది. మెయిన్ గా ఎస్ఆర్హెచ్ టీమ్ కి బౌలింగ్ లేదు అండ్ బ్యాటింగ్ లో కూడా టాప్ ఆర్డర్ లైక్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళు మాత్రమే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తా అనుకున్నారు సీజన్ కి ముందు. ఎందుకంటే క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా అండ్ లివింగ్స్టోన్ వీళ్ళ వాళ్ళు కూడా ఫామ్ లో లేరు. వీళ్ళు మరి ఎస్ఆర్హెచ్ టీమ్ ఎంతవరకు గెలిపిస్తారంటే వాళ్ళే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడుకుంటూ ప్రతి ఒక్క మ్యాచ్ ని గెలిపించుకుంటూ వచ్చారు. మెయిన్ గా సీజన్ కి ముందు ప్యాట్ కమిన్స్ లేని లోటు ఇషాన్ కిషన్ అయితే సూపర్ గా ఫామ్ ఫిల్అప్ చేశాడని చెప్పాలి. మరి ఇవన్నీ చూసుకునే ముందు ఈ జర్నీ ఇంత సింపుల్ గా అయితే రాలేదు. ఈ జర్నీ సాక్రిఫైస్ తో రాసిన స్టోరీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే 2024 లో ఫైనల్స్ వరకు వచ్చిన టీం కప్పు దగ్గర ఆగిపోయింది. రన్నర్ అప్స్ అని ప్రతి ఒక్కరు పిలిచారు. కానీ అక్కడ స్టార్ట్ అయిన ఒక ఫైర్ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ లో ఒక అగ్రెసివ్ మైండ్ సెట్, ఒక ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ని చూపించాడని చెప్పాలి మన ప్యాట్ కమిన్స్. అండ్ 2025 లో మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయ్యారు. బట్ ఆ ఫెయిల్యూర్ లో ఒక బిగ్ స్ట్రెంత్ ఉంది ఎస్ఆర్హెచ్ టీం చేసుకుంది. అదే సీజన్ వాళ్ళ బెస్ట్ బౌలర్స్ ని తెచ్చుకున్నారని చెప్పాలి, లైక్ ఇషాన్ మలింగా. అండ్ కమింగ్ టు 2026 వస్తాడికి ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ టీం ఒక బ్యాటింగ్ ఫైర్ గా మాత్రమే చూస్తాం అనుకున్నాం. అండ్ బౌలింగ్ లో వీక్ బౌలింగ్ అటాక్ అని ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. కానీ ఈ ఇయర్ అయితే ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ ఎంత పవర్ఫుల్, బౌలింగ్ కూడా అంతే పవర్ఫుల్. అండ్ బ్యాటింగ్ లో మెయిన్ గా అభిషేక్ శర్మ పవర్ ప్లే లో ఫైర్ హిట్టింగ్ అండ్ ఇషాన్ కిషన్ ఫియర్లెస్ ఇంటెంట్, క్లాస్ అండ్ మిడిల్ ఓవర్స్ లో ఒక మాన్స్టర్ గా నిల్చున్నాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ బ్యాక్ బోన్ గా నిల్చున్నాడు అని చెప్పాలి ఈ సీజన్ మొత్తం. కమింగ్ టు ఫస్ట్ బాల్ నుంచి బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో ఈ 2 డిపార్ట్మెంట్స్ లో తనకు మించిన బెస్ట్ ఆల్రౌండర్ లేడని చెప్పాలి ఈ సీజన్ మొత్తంలో. మొత్తం మెయిన్ గా ఇషాన్ కిషన్, క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇటు రియల్ పర్ఫార్మెన్స్ తో హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పాలి. ఆపోజిషన్ గుండెల్లో భయాన్ని క్రియేట్ చేశారు. మెయిన్ గా ఈ సీజన్ ప్లే ఆఫ్స్ లో కన్ఫర్మ్ అవ్వడానికి చెపాకు వెళ్లి చెన్నైని కొట్టడం అంటే అంత ఈజీ కాదు. స్పిన్ పిచ్ లో, ప్రెషర్ క్రౌడ్ లో అవన్నిటిని పక్కన పెట్టి ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ గెలిపించిన గేమ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇవన్నీ చూశాక ఎస్ఆర్హెచ్ కి ప్రెషర్ ఉందా అంటే 100% లేదని ప్రతి ఒక్కరికి మళ్ళీ ప్రూవ్ చేశారు. సిఎస్కే లాంటి మాన్స్టర్ టీమ్ ని వాళ్ళ గ్రౌండ్ లోకి వెళ్ళి వాళ్ళని చేజ్ చేసి గెలిచి ప్లే ఆఫ్స్ కి అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. జస్ట్ 181 టార్గెట్ ని 19 ఓవర్స్ లో ఫినిష్ చేసి ఇది చేస్ కాదు ప్యూర్ డామినేషన్ అని మళ్ళొకసారి ప్రూవ్ చేశాడు ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ ఒక మైండ్ సెట్ తో కాదు, ఒక ఎమోషనల్ తో ఆడిన ఇన్నింగ్స్. ఎస్ఆర్హెచ్ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళిందంటే తన పాత్ర చాలా ఉంది. ఈ టీం క్వాలిఫై అవడానికి ఒక్క ప్లేయర్ కాదు, ప్యాట్ కమిన్స్, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫులింగే, సకీబ్ హుసేన్, ఇషాన్ మలింగా, శివంగ్ కుమార్ ఇలా ప్రతి ఒక్క ప్లేయర్ ఒక్కొక్క మ్యాచ్ గెలిపించుకుంటూ ఇప్పుడు ప్లే ఆఫ్స్ లోకి అయితే ఎంటర్ అయింది. ఇలాంటి టీం ఎగ్జాక్ట్లీ కప్పు కొట్టడానికి రెడీగా ఉందంటే 100% రెడీగా ఉంది. ఈ మ్యాచ్ గెలుస్తున్నాం. మరి ఇదంతా విన్నాక మీకు ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ జర్నీ ఇక్కడతో ఆగుతుందా లేదా హిస్టరీ క్రియేట్ చేస్తుందా? నెక్స్ట్ స్టాప్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ యొక్క ప్లే ఆఫ్స్ ఎలిమినేటర్ మ్యాచ్. ఇది మ్యాచ్ కాదు, ఇది వార్ అని చెప్పాలి. ఆరెంజ్ ఆర్మీ రెడీగా ఉండండి, ఫైర్ తో, ఎమోషన్ తో అండ్ రివెంజ్ తో. ఈసారి ఎస్ఆర్హెచ్ ఫైనల్స్ లో కాదు, కప్పు కోసం వచ్చారు, కప్పు కొట్టి చూపిస్తారు. ఈ మాట నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా ప్రౌడ్ గా నేనైతే చెప్పుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ ఈసారి ఫైనల్ వరకు వెళ్తుంది అండ్ కప్పు కూడా కొడుతుంది. ఇంకా మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ యొక్క మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టీమ్ కి అండ్ ఆర్ఆర్ టీమ్ కి 2 టీమ్స్ కూడా ఇంపార్టెంట్ క్వాలిఫైర్ 2 వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఏ టీం ఓడిపోతుంది అదైతే నాకౌట్స్ లో వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క బాల్ అండ్ ప్రతి ఒక్క
వైడ్ అండ్ ప్రతి ఒక్క సింగిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి ఈ మ్యాచ్ లో. మరి ఎస్ఆర్ఎస్ టీం గెలవాలంటే ఎలాంటి ప్లాన్స్ తో రావాలి అండ్ ఈ సీజన్ అగైన్స్ ఆర్ఆర్ మీద ఎలాంటి ట్రాక్ రికార్డ్ ఉంది, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా మన ఫస్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఈ మ్యాచ్ 27th మేన జరుగుతుంది ములాన్పూర్ లో, న్యూ చండీగఢ్ లో ఎట్ 7:30 PM. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే మెయిన్ గా ఈ స్టేడియంలో ఆర్ఆర్ ఒక మ్యాచ్ ఆడింది అండ్ ఎస్ఆర్ఎస్ కూడా ఒక మ్యాచ్ ఆడింది అగైన్స్ పంజాబ్ కింగ్స్ తో. ముందుగా ఈ స్టేడియంలో పిచ్ గురించి మాట్లాడుకుంటే ఈ గ్రౌండ్ లో మెయిన్ గా బౌన్స్ అండ్ పేస్ బౌలర్స్ అయితే వేరే లెవెల్ హెల్ప్ అయితే ఉంటుంది. మెయిన్ గా ఎస్ఆర్ఎస్ బౌలర్స్ అయితే చాలా అనుకూలంగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నా. అండ్ కమింగ్ టు ఆర్ఆర్ పేసర్స్ కూడా మెయిన్ గా జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్స్ అయితే వేరే లెవెల్ హెల్ప్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో మెయిన్ గా వైడ్ యార్కర్స్, లెగ్ కట్టర్స్ అండ్ స్లో బాల్స్ ఇలాంటి బాల్స్ ఇస్తే మాత్రం ప్రతి ఒక్క బౌలర్ కి చాలా చాలా హెల్ప్ అయితే ఉండబోతుంది. కొంచెం చూసి ఆడితే మ్యాచ్ అయితే ఈజీగా గెలవచ్చు ఎస్ఆర్ఎస్ టీమ్ అండ్ ఆర్ఆర్ టీం కూడా. ఓవరాల్ గా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే హై స్కోర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇదైతే మర్చిపోకండి, ఇది ఎలిమినేటర్ మ్యాచ్. మరి ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఏ టీం కూడా అంత హై స్కోరింగ్ మారుతారంటే నాకైతే డౌట్. 2 టీమ్స్ కూడా చాలా స్లోగా స్టార్ట్ చేస్తే నేనైతే అనుకుంటున్నా. మరి చూడాలి ఈ ఎలిమినేటర్ లో ఎస్ఆర్ఎస్ మరి ఎలాంటి ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడుతుందో. అండ్ కమింగ్ టు యావరేజ్ స్కోర్ విషయానికి వస్తే ఓవరాల్ గా 160 to 180 అయితే ఉంది ఈ గ్రౌండ్ లో. మరి ఎస్ఆర్ఎస్ టీం ఈ మ్యాచ్ గెలుస్తుందంటే చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీం కి. ఎందుకంటే ఒక్కసారి ఈ స్టాట్స్ అయితే చూడండి. ఓవరాల్ గా ఈ సీజన్ లో 4 times ఈ స్టేడియం లో మ్యాచెస్ అయితే ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ జీటీ వర్సెస్ పంజాబ్ అయినప్పుడు ఆ మ్యాచ్ లో జీటీ 162 కొడుతుంది అండ్ పంజాబ్ ఆ మ్యాచ్ లో 162 ఈజీగా చేసేసింది. సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఆడితే అందులో కూడా ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 219 కొడితే సెకండ్ ఇన్నింగ్స్ లో పంజాబ్ దాన్ని ఆ స్కోర్ ని ఈజీగా చేసేసింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ లో కూడా టోటల్ గా ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 250+ పంజాబ్ కొడితే అండ్ 200 రన్స్ వరకు ఎల్ఎస్జీ కొట్టింది. అండ్ ఫైనల్ మ్యాచ్ ఈ స్టేడియం విషయానికి వస్తే పంజాబ్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ కూడా 222 పంజాబ్ టీం కొడితే ఆర్ఆర్ టీం ఆ 222 అయితే ఈజీగా చేసేసింది. సో ఓవరాల్ గా ఈ స్టాట్స్ మొత్తం చూసాక ఫుల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు క్లారిటీగా. సో అందుకే ఎస్ఆర్ఎస్ టీం కి ఇదైతే ఫుల్ అనుకూలంగా ఉండబోతుంది ఈ మ్యాచ్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయం కలితే హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇంకా ఈ 2 టీమ్స్ ఓవరాల్ గా 23 మ్యాచెస్ ఆడితే ఐపీఎల్ లో ఇందులో 14 మ్యాచెస్ ఎస్ఆర్ఎస్ టీం గెలిస్తే ఆర్ఆర్ టీం జస్ట్ 9 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. ఇంకా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 3 సీజన్స్ బిట్వీన్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ టీం చూసుకుంటే ఆర్ఆర్ టీం అయితే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు లాస్ట్ 3 సీజన్స్ నుంచి. 2024 లో 2 మ్యాచెస్ అయితే 2 మ్యాచెస్ కూడా ఎస్ఆర్ఎస్ టీం గెలిచింది. అండ్ 2025 ఒకటే మ్యాచ్ అయితే ఒకటే మ్యాచ్ ఎస్ఆర్ఎస్ టీం. అండ్ కమింగ్ టు 2026 దిస్ సీజన్, ఈ సీజన్ లో ఆల్రెడీ 2 times ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే ఈ 2 times కూడా ఎస్ఆర్ఎస్ టీం కంఫర్టబుల్ గా గెలిచిందంటే ఎస్ఆర్ఎస్ టీం డామినేషన్ ఎలా ఉందో మనకైతే క్లారిటీగా అర్థమైంది. ఇంకా టోటల్ గా లాస్ట్ 5 మ్యాచెస్ లో 5 wins అయితే ఎస్ఆర్హెచ్ కి ఉన్నాయి. ఇది ఒక బిగ్ మోటివేషన్ అని చెప్పాలి బిఫోర్ ది ఎలిమినేటర్. అండ్ మెయిన్ గా ఈ సీజన్ అయితే ఎస్ఆర్హెచ్ అగైన్స్ ఆర్ఆర్ తో వేరే లెవెల్ రికార్డ్ ఉందని చెప్పాలి. ఆర్ఆర్ టీం కంటిన్యూగా 4 మ్యాచెస్ గెలుచుకుంటూ వస్తే ఎస్ఆర్ఎస్ టీం ఆర్ఆర్ తో గెలిచి అక్కడ నుంచి ఎస్ఆర్ఎస్ టీం ఒక విన్నింగ్ స్ట్రీక్ అయితే పెంచుకుంది. మెయిన్ గా ఫస్ట్ మ్యాచ్ విషయానికి వచ్చిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో 57 రన్స్ తేడాతో అయితే ఎస్ఆర్ఎస్ టీం గెలిచింది. అందులో మెయిన్ గా బౌలింగ్ అయితే అదరగొట్టారని చెప్పాలి ఎస్ఆర్ఎస్ బౌలింగ్ యూనిట్. ఎస్ఆర్ఎస్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 216 పెడితే ఇందులో మెయిన్ బ్యాటర్ అయితే ఇషాన్ కిషన్. అగైన్స్ ఆర్ఆర్ అంటే ప్రతి ఒక్క మ్యాచ్ లో అదరగొడుతున్నాడని చెప్పాలి. లాస్ట్ సీజన్ ఇషాన్ కిషన్ అగైన్స్ ఆర్ఆర్ తో సెంచరీ అండ్ ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో 91 రన్స్ అండ్ రీసెంట్ గా జరిగిన అగైన్స్ ఆర్ఆర్ తో ఇషాన్ కిషన్ 70+ రన్స్. ఇలా ప్రతిసారి అగైన్స్ ఆర్ఆర్ తో అంటే ఇషాన్ కిషన్ అయితే రెచ్చిపోతున్నాడు. సో ఈ మ్యాచ్ లో కూడా ఇషాన్ కిషన్ బెస్ట్ బ్యాటింగ్ చేయాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో ప్రఫిలింగ్ 4 overs లో 34 రన్స్ ఇచ్చి 4 wickets అండ్ మెయిన్ ప్లేయర్ లైక్ సకిబ్ హుసేన్. ఇక్కడ నుంచి సకిబ్ హుసేన్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్లేయర్. అదే మ్యాచ్ లో 4 overs లో 24 రన్స్ ఇచ్చి 4 wickets తనేంటో ఆ మ్యాచ్ లోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఇలా ఓవరాల్ గా ఎస్ఆర్ఎస్ 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ కూడా చాలా ఈజీగా గెలిచిందని చెప్పాలి. అండ్ సెకండ్ మ్యాచ్ రాజస్థాన్కి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం గెలిచిందంటే అంత ఈజీ కాదని చెప్పాలి. మెయిన్ గా ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా వచ్చి తన కెప్టెన్స్ ఏంటో ఆ మ్యాచ్ లో ప్రూవ్ చేసుకున్నాడు. మెయిన్ గా తను కూడా బౌలింగ్ లో 4 overs లో 27 రన్స్ ఇచ్చి 1 wicket అండ్ ఇషాన్ మలింగ 4 overs లో 38 రన్స్ ఇచ్చి 2 wicket అండ్ శివంక్ కుమార్ కొంచెం హై ఎకనామిక్ ఉన్నాడు అని చెప్పాలి. ఆ మ్యాచ్ లో 2 overs లో 30 రన్స్ ఇచ్చి 15 పైగా ఎకనామిక్ ఉంది ఆ మ్యాచ్ కోసం. మెయిన్ గా ఆ మ్యాచ్ విషయానికి వస్తే ఆర్ఆర్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 228 రన్స్ చేస్తే ఇందులో మెయిన్ ప్లేయర్ లైక్ వైభవ్ సూర్యవంశీ టోటల్ గా జస్ట్ 37 balls లో 103 రన్స్ అయితే కొట్టి చూపించాడు. తన స్ట్రైక్ రేట్ విషయం గురించి వెళ్తే 280 ఉంది. సో ఈ మ్యాచ్ లో తన వికెట్ తీయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థమైపోయింది మనందరికీ. మెయిన్ గా ఈ సీజన్ మొత్తంలో ఆర్ఆర్ టీం గెలిచిన ప్రతి ఒక్క మ్యాచ్ లో తన 100% తన ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి. తను ఒక్కడే సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ గెలిపిస్తున్నాడని చెప్పడానికి ఇలాంటి డౌట్స్ కూడా నేనైతే పడను. మెయిన్ గా వైభవ్ సూర్యవంశీ అండ్ జురేల్ అండ్ డోవెనా ఫెరెరా ఈ 3 players నుంచి కన్సిస్టెంట్ గా రన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ముగ్గురు బ్యాటింగ్ ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ లో ఆపితే మ్యాచ్ అయితే చాలా ఈజీగా గెలవచ్చు ఈ ఎలిమినేటర్ లో. మరి వైభవ్ సూర్యవంశీ కూడా 100 రన్స్ అగైన్స్ ఎస్ఆర్ఎస్ తో కొట్టాడు కదా, తనకు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ తో ఈ మ్యాచ్ కోసం వస్తాడు కదా అంటే అక్కడ కూడా చిన్న పొరపాటు అయిందని చెప్పాలి. మెయిన్ గా ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో ఆ మ్యాచ్ లో కూడా వైభవ్ సూర్యవంశీ 30 రన్స్ ఉన్న దగ్గర క్యాచ్ డ్రాప్ అయితే అయింది. అది కూడా అనికేత్ వర్మ డ్రాప్ చేశాడు. మరి అక్కడ అనికేత్ వర్మ క్యాచ్ తీసుకుని ఉంటే మ్యాచ్ అయితే ఈజీగా గెలవచ్చు ఎస్ఆర్ఎస్ ఆ రోజు కూడా. బట్
ఓవరాల్ గా ఆ మ్యాచ్ అయితే ఈజీగా గెలిచిందని చెప్పాలి. ఆ 229 రన్స్ కూడా చాలా ఈజీగా చేజ్ చేసింది. అందుకే ఈ ఎలిమినేటర్ లో క్యాచ్ అనేది అస్సలు డ్రాప్ చేయదు. మెయిన్ గా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, రియాన్ పరాగ్ ఇలాంటి ప్లేయర్స్ అయితే క్యాచెస్ అస్సలు డ్రాప్ చేసే ఛాన్సే ఉండదు ఎస్ఆర్ఎస్ టీం. వాళ్ళ ఫీల్డింగ్ అయితే 200% ఇవ్వాల్సింది. ఇలా ఎస్ఆర్ఎస్ టీం ఫుల్ రికార్డ్స్ అయితే ఉన్నాయని చెప్పి అగెనిస్ట్ ఆర్ఆర్ తో. ఈ ఎలిమినేటర్ లో ఆర్ఆర్ టీం కూడా చాలా భయం అండ్ ప్రెషర్ తో వస్తుందని చెప్పి ఎస్ఆర్ఎస్ టీం బీట్ చేయాలంటే. ఇంకా బిగ్ స్టాట్స్ విషయానికి వస్తే ఈ 2 మ్యాచెస్ లో కూడా రవీంద్ర జడేజా స్క్వాడ్ లో ఉన్న ఓన్లీ 2 మ్యాచెస్ కలిపి ఓవరాల్ గా జస్ట్ ఒకటే ఓవర్ వేపించాడంటే ఇక్కడే అర్థమైపోతుంది. అగెనిస్ట్ లెఫ్ట్ హ్యాండర్ తో రవీంద్ర జడేజా అయితే ఛాన్స్ తీసుకోవద్దని ఫిక్స్ అయిపోయాడు రియాన్ పరాగ్. మరి ఎలిమినేటర్ కూడా ఇలానే జరిగితే ఆర్ఆర్ టీం దగ్గర జస్ట్ 5 బౌలర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి ఇదైతే చాలా అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీం. మరి చూద్దాం, రవీంద్ర జడేజా అయితే మాక్సిమం స్క్వాడ్ నుంచి తీసే ఛాన్స్ అయితే లేదు. మరి రవీంద్ర జడేజాని తీసి రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్స్ పెట్టుకుంటారా అంటే ఇది కూడా కొంచెం డౌటే. ఎందుకంటే ఇప్పటికీ ఆర్ఆర్ టీం దగ్గర బ్యాటింగ్ అయితే చాలా వీక్ గా కనిపిస్తుంది. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ అవుట్ అయితే. సో రవీంద్ర జడేజా బ్యాటింగ్ లో చాలా వరకు కాపాడుతున్నాడు కాబట్టి మాక్సిమం తనని మళ్ళీ స్క్వాడ్ లో పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇది హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ బోత్ టీమ్స్. ఇంకా మనం డైరెక్ట్ గా నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి అయితే ప్లేయర్స్ టు వాచ్ అవుట్. మరి ఈ సెగ్మెంట్ లో ముందుగా ఆర్ఆర్ టీం యొక్క బ్యాటింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బ్యాటర్స్ లైక్ మెయిన్ ప్లేయర్ ఒకటే ఉన్నాడు, అతనే వైభవ్ సూర్యవంశీ. తనని డక్అవుట్ చేసిన ఆర్ 10 రన్స్ బిలో అవుట్ చేసిన ఈ మ్యాచ్ అయితే చాలా ఈజీగా గెలవచ్చు ఎస్ఆర్ఎస్ టీం. అండ్ మెయిన్ ప్లేయర్స్ లైక్ జైస్వాల్, జురేల్ అండ్ డెవినా ఫెరేరా ఈ ప్లేయర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ యూనిట్ తో. అండ్ కమింగ్ టు ఆర్ఆర్ టీం యొక్క బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే జోఫ్రా ఆర్చర్, నాండ్రీ బర్గర్ అండ్ బ్రిజేష్ శర్మ ఈ 3 ప్లేయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉండిపోతుంది ఈ ఎలిమినేటర్ లో. మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీం బ్యాటర్స్ లైక్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అయితే జోఫ్రా ఆర్చర్ ని కొంచెం చూసుకుంటూ పవర్ ప్లే ఆడితే మ్యాచ్ అయితే ఈజీగా గెలవచ్చు. అండ్ అభిషేక్ శర్మ కూడా లాస్ట్ టైం లో అయితే ఆడట్లేదు, కొంచెం పిచ్ కండిషన్ అర్థం చేసుకుంటూ స్లోగానే స్టార్ట్ చేస్తున్నాడని చెప్పాలి. ఇది ఒక గుడ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీం కి. అండ్ స్పిన్నర్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అయితే యశ్రాజ్ పుంజా అండ్ రవీంద్ర జడేజా అయితే వెళ్తున్నారు. కానీ ఎక్స్పీరియన్స్ కోసం రవి బిష్ణోయ్ తెస్తారా లేదంటే యశ్రాజ్ పుంజాతో ఆడిపించుకుంటారా చూడాల్సి వస్తుంది ఈ మ్యాచ్ లో. ఇంకా మెయిన్ విషయానికి వస్తే దర్శన్ సనాకా ఈ ప్లేయర్ వచ్చాక బ్యాటింగ్ డెప్త్ అండ్ బౌలింగ్ కూడా మినిమం 2 ఓవర్స్ ప్రతి ఒక్క మ్యాచ్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్లేయర్ ని టార్గెట్ చేసి కొడతారని నేనైతే అనుకుంటున్నాను ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్ యూనిట్. ఇంకా ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీం యొక్క బ్యాటింగ్ యూనిట్ గురించి వస్తే మెయిన్ ప్లేయర్స్ లైక్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతున్నాడు ఈ మ్యాచ్ లో. మనందరికీ తెలుసు ఆస్ట్రేలియన్స్ ప్లే ఆఫ్స్ అండ్ ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఎలా ఆడతారో పక్కగా మనందరికీ క్లారిటీ ఉంది కాబట్టి ట్రావిస్ హెడ్ అయితే బెస్ట్ నాక్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఈ మ్యాచ్ లో. అండ్ ఇషాన్ కిషన్ కూడా అగెనిస్ట్ ఆర్ఆర్ తో తన రికార్డ్స్ బాగున్నాయి కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా ఇంకొక 50 వస్తాయని నేనైతే నమ్ముతున్నాను. అండ్ క్లాస్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈ 2 ప్లేయర్స్ కూడా బెస్ట్ పార్ట్నర్షిప్ రావాలని మళ్ళీ ఒకసారి కోరుకుందాం మనందరం. ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ టీం గెలవాలంటే బౌలింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఒకసారి ఇవ్వాల్సిందే. మెయిన్ గా ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగ అండ్ సకీబ్ హుసేన్ ఈ 3 ఫాస్ట్ బౌలర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఉండబోతుంది ఈ ముల్లన్పూర్ లో. ఇంకా ప్రఫిలింగ్ వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయాలని చాలా కసితో వస్తే ఇంకా మెయిన్ విషయానికి వచ్చేసరికి ప్యాట్ కమిన్స్ అయితే ఒక ఛాలెంజ్ అయితే ఇస్తున్నాడు ప్రతిసారి. ప్రఫిలింగ్, నితీష్ కుమార్ ఈ 2 ప్లేయర్స్ కి అయితే ఫస్ట్ ఓవర్ ఇవ్వకూడదు. లైక్ ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో తను ఎలా ఫస్ట్ ఓవర్ వేసాడో సేమ్ ఈ మ్యాచ్ లో కూడా వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయాలంటే ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఓవర్ అయితే వేయాలి. మరి చూడాలి ప్యాట్ కమిన్స్ ఎలాంటి ప్లానింగ్స్ తో వస్తాడు. ఇంకా ఫైనల్ గా మన లాస్ట్ సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఎస్ఆర్ఎస్ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11 ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో సలీల్ అరోరా, నెంబర్ 7 లో స్మరణ్ రవిచంద్రన్, నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో శివంగ్ కుమార్, నెంబర్ 10 లో ఇషాన్ మలింగ అండ్ నెంబర్ 11 లో సకీబ్ హుసేన్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే ప్రొఫైలింగ్ అయితే పక్కగా తెస్తారని నేనైతే నమ్ముతున్నా. ఇది ఓవరాల్ ఎస్ఆర్ఎస్ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11. ఇంకా మెయిన్ విషయానికి వచ్చేసరికి ప్రొఫైలింగ్ పవర్ ప్లే 1 ఓవర్ ఇస్తే సరిపోతుందని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ పవర్ ప్లే తన బెస్ట్ బౌలింగ్ ఇస్తే ఇంకొక ఓవర్ అయితే ఇవ్వచ్చు, లేదంటే తన ఓవర్స్ అన్నింటినీ డెత్ ఓవర్స్ లో ఉపయోగించుకుంటే మన దగ్గర నుంచి బెస్ట్ బౌలింగ్ చూస్తున్నామని చెప్పాలి డెత్ ఓవర్స్ లోనే. సో అందుకే ప్రొఫైలింగ్ అయితే డెత్ ఓవర్స్ లో పెట్టుకుంటే ఇంకా ఎస్ఆర్ఎస్ టీం బెస్ట్ బౌలింగ్ యూనిట్ అవుతుందని నేనైతే నమ్ముతున్నా. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు. ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్ టీం అగెనిస్ట్ ఆర్ఆర్ టీంతో అయితే ఫుల్ రికార్డ్స్ బాగున్నాయి కాబట్టి 100% ఎస్ఆర్ఎస్ టీం గెలుస్తుందని నేనైతే నమ్ముతున్నా. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ క్వాలిఫై టు ఎవరితో ఆడతారు